ఐక్యరాజ్య సమితి 2025 ఎప్పుడు కూడా మీరు ముందుకు ఎక్కువ చూసే ప్రయత్నం చేయాలి. 2024 ఏ ఇయర్ కూడా చెప్తా, కానీ అది 2024లో చెప్పరు, అది ఎప్పుడో 23 స్టార్టింగ్లో వచ్చి ఉంటుంది, అది ఇంకా వార్త కాదు. సో 2025ని యుఎన్ఓ ఏ ఇయర్గా జరపబోతుంది? సో యుఎన్ఓ ఈ ఇయర్ని ఏ ఇయర్గా జరపబోతుందండి అంటే మనకు ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 2025ని ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్, అంటే ఈ సహకార రంగం గురించి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ గాను, అలాగే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా యుఎన్ఓ జరపబోతుంది. ఇక ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి 2024 ఇయర్ని ఎలా జరుపుతారు అంటే ఏం జరుపుతారు కదా, అయిపోతుంది. సో దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమెల్స్, అంటే మనకు ఒంటెల సంవత్సరంగా మనం దాన్ని అయితే చెప్తూ ఉంటాం, ఒంటెల సంవత్సరం. చలో నెక్స్ట్ పాయింట్లోకి వస్తే మనకు 2023, మీకు కన్ఫ్యూజన్ ఉండొద్దని మాత్రమే చెప్తుంది, అవసరం లేదు. అది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, చిరుధాన్యాల సంవత్సరం. మనకి ఇది బాగా పాపులర్ అయింది ఎందుకంటే దాన్ని ఇండియానే ప్రపోజ్ చేసింది కాబట్టి. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనేది అది చిరుధాన్యాల సంవత్సరం. దట్ ఈస్ యుఎన్ఓ డైరెక్ట్గా తీసుకునేటప్పుడు అది ఫ్యాక్ట్. తర్వాత ఐక్యరాజ్య సమితిలో ఇంకొక ఆర్గాన్ ఎకోసాక్ అంట. ఎకోసాక్ అంటే అర్థం ఏంటిదంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి. ఇందులో ఒక 54 దేశాలు ఉంటాయి. సో రీసెంట్గా ఈ యొక్క మాదక ద్రవ్యాలను నిషేధించడానికి ఒక కమిటీని అయితే వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఆ మాదక ద్రవ్యాలు అంటే ఆ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఆ కమిటీలోకి ఒక ఇండియన్ అయితే ఎంపిక కావడం జరిగింది. ఆ ఇండియన్ పేరు జగజిత్ పవాడియా. ఈ ఎకోసాక్లో హైయెస్ట్ దాదాపు 54 దేశాలు ఉంటే మనకు ఒక 41 ఓట్స్ వచ్చినాయి. అందరికంటే ఎక్కువ ఓట్లు ఇండియాకే వచ్చినాయి. ఇండియా తరఫున ఇక అందులో ఉండే రిప్రజెంటేటివ్ పేరు ఏంటంటే జగజిత్ పవాడియా అనేది ఆ పేరు. నెక్స్ట్ మనకు ఐక్యరాజ్య సమితి యుఎన్ఓకి ఇప్పుడు ఉన్న సెక్రటరీ జనరల్ అంటే ప్రధాన కార్యదర్శి పేరు ఆంటోనియో గుటెరస్ ఎవరైతే ఉన్నారో ఈయన పోర్చుగల్కి సంబంధించిన వ్యక్తి. ఇదేం కొత్త బిట్ కాదు, మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. పోర్చుగల్ అది అలా ఉంచండి, మళ్ళీ మనం అక్కడికి వస్తాం. ఇక నెక్స్ట్ మనకు కొన్ని సదస్సులు అయితే జరిగినాయి. అందులో ఒకటి చెప్పి నేను ఆంటోనియో గుటెరస్ దగ్గరికి మళ్ళీ వస్తాం. అందులో ఒకటి మనకు ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఫామ్ 10 అనే సదస్సు జరిగింది. PALM 10. ఫామ్ 10 అంటే ఏంటి? పసిఫిక్ ఐలాండ్స్ లీడర్స్ మీటింగ్. పసిఫిక్ ఐలాండ్స్ గురించి మేము మళ్ళీ మాట్లాడదాం. పసిఫిక్ ప్రాంతంలో ఒక 18 దేశాలు ఉంటాయి. ఆ పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం అది నేను నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. ఆ పసిఫిక్ ఐలాండ్స్ ఎన్నున్నాయి? 18 దేశాలు. బట్ ఈ ఫోరం పసిఫిక్ ఐలాండ్ లీడర్స్ మీటింగ్ అంటే దేశాధినేతలు, ఆయా దేశాధినేతలు పాల్గొన్న సదస్సు జూలై మంత్లో జరిగింది. జూలై మంత్లో ఎక్కడ జరిగింది? టోక్యో అనేది జపాన్ యొక్క క్యాపిటల్. సో ఈ సదస్సులో ఈ 18 దేశాలతో పాటు జపాన్ కూడా పాల్గొంది ఆటోమేటిక్, ఎందుకంటే వాళ్ళ దేశంలోనే జరిగింది కాబట్టి దాన్ని వదిలేయండి. ఇక మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్ ఫోరం, ఈ పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం దీని యొక్క మీటింగ్ ఆగస్టులో జరిగింది. పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం మీటింగ్ ఆగస్టు మంత్లో జరిగింది. ఎక్కడ జరిగింది అది? నూకౌ లోఫా అనే ప్లేస్ ఏదైతుందో, నూకౌ లోఫా క్యాపిటల్ ఆఫ్ టోంగా. మనకు ఈ పసిఫిక్ ఐలాండ్స్ పసిఫిక్ ప్రాంతంలో ఉండే, ఇది మీకు వరల్డ్ మ్యాప్ గా ఫీల్ అయితే ఈ ప్రాంతంలో మీకు పసిఫిక్ కనిపిస్తుంది. ఈ ఐలాండ్స్ అన్ని దాదాపు ఈ రీజియన్ లో ఉంటాయి. సింపుల్. సో ఆ పసిఫిక్ ఐలాండ్స్ లో ఒక ఐలాండే టోంగా. సో ఇప్పుడు లీడర్షిప్
పసిఫిక్ ఐలాండ్ ఫోరం యొక్క నేతృత్వం కూడా టోంగానే వహిస్తుంది. సో టోంగా యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకు అంత అవసరమేం లేదు, సూలవేని అంటాం. ఈయన ఇప్పుడు పసిఫిక్ ఐలాండ్ ఫోరం కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు ఈ 1 year పాటు. చలో, ఈ టోంగా రాజధానిలో ఇది జరిగింది. దీంట్లో మనం ఇందాక చెప్పాం కదా, ఆంటోనియో గుటెరస్. సో యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్ ఈ సదస్సులో మాట్లాడడం జరిగింది. దేనిపైన? సో వార్మింగ్ ఓషియన్స్ అనే అంశం పైన మాట్లాడడం జరిగింది. అంటే ఇందాక చెప్పింది అదే, సముద్రాలు బాగా వేడెక్కుతున్నాయి. దానికి రకరకాల ఫ్యాక్ట్స్. ఇందాక మనం సముద్ర ప్రతాపాన్ని మాట్లాడినాం. కాలుష్యం పెరగడం అనేది దానికి ఒక రీజన్. సో ఎనీవే, ముఖ్యంగా పసిఫిక్ ప్రాంతం అనేది ఇంకా ఇంపార్టెంట్ పర్యావరణ పరంగా కావచ్చు, అది రింగ్ ఆఫ్ ఫైర్ ఉండడం కావచ్చు. ఆ సముద్రాలు వేడెక్కడం మీద ఆయన సూచించింది ఏంటంటే, ఈ పసిఫిక్ ఐలాండ్స్ అన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక రీజనల్ ఫోరంని ఏర్పాటు చేసుకోవాలి. అంటే రీజనల్ క్లైమేట్ ఫోరం బయట ఉన్నాయి, ఆ వాతావరణ ఫోరం ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ పసిఫిక్ చుట్టూతా పొల్యూషన్ కూడా బాగా ఎక్కువైపోతుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని ఇనాగ్రల్ స్పీచ్ లో మిస్టర్ ఆంటోనియో గుటెరస్ చెప్పడం అయితే జరిగింది. దెన్ ఆఫ్టర్ వర్డ్స్ ఈ యొక్క మనం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే, పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం అనేది 1971లో స్టార్ట్ అయిందండి. 1971లో ఇదైతే స్టార్ట్ అయింది 1971లో. సో దీంట్లో ఎన్ని కంట్రీస్? ఇందాక మనం మాట్లాడినాం కదా, 18 కంట్రీస్, దాదాపుగా 18 దేశాలు ఉన్నాయి. అలాగే దాదాపుగా ఒక 21 అబ్జర్వర్స్, లేకపోతే పరిశీలక దేశాలు అనొచ్చు, లేకపోతే అతిథి దేశాలు ఒక 21 వరకు ఉన్నాయి. సరే, ఒకప్పుడు పసిఫిక్ ఐలాండ్ ఫోరంని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం అదొక వ్యూహాత్మకమైన ప్లేస్ అయింది, అటు చైనాకి ఇటు అమెరికాకి. ఈ గొడవలలో ఈ ఐలాండ్స్ కి ఒక వాల్యూ అయితే పెరిగింది. చలో పక్కకి వెళ్తే, మనకు ఈ పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం ఈ యొక్క సదస్సులో మనకు $400 million తోటి ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్ ఫోరం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేశారు. అది ప్రపోజే, దాదాపు అయిపోతుంది కానీ. సో పసిఫిక్ ఐలాండ్స్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్. సో ఇప్పుడు మనం చెప్పే ఇక్కడ ఒక 18 దేశాలు చెప్పాను కదా, ఇందులో పాపులర్ దేశాలు 2 ఉంటాయి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో ఇవి మిగిలినన్ని కూడా టోంగా, తువలు, కుక్ ఐలాండ్స్, పపువా న్యూ గినియా, ఇవేవి మనకు సోలమన్ ఐలాండ్స్ అంత పాపులర్ దేశాలు కాదు. సో ఓకే, ఎనీవే, కాబట్టి ఫండింగ్ ఎవరు ఇవ్వాలి? పెద్ద దేశం ఏదనుకుంటామో అదే ఇవ్వాలి. బట్ ఆస్ట్రేలియా ఫండింగ్ తోటి, ఆస్ట్రేలియా ఇచ్చే $400 million తోటి దీన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మరి నేచురల్ ఫండింగ్ వాళ్ళు ఇస్తున్నప్పుడు ఆ ట్రైనింగ్ సెంటర్ని, ఆ హబ్ని, ఒక 4 ఉప కేంద్రాలు కూడా ఉంటాయి రకరకాల ప్లేసెస్లో, బట్ మెయిన్ హబ్ అనేది మాత్రం బ్రిస్బేన్. సో బ్రిస్బేన్ అనేది మీకు ఆస్ట్రేలియాలో ఉంటుంది. సో బ్రిస్బేన్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉంటుంది, అక్కడే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు $400 million. ఇక మనం టాపిక్ పక్కకి వెళ్ళొద్దు అనుకుంటాం కానీ యాక్చువల్లీ ఇండియా 2036 ఒలింపిక్స్ హోస్ట్ కోసం ట్రై చేస్తుంది. అది 36 అనేది అనౌన్స్ కాదు, పక్కన పెట్టండి. 2032లో మనకు ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయంటే బ్రిస్బేన్. ఒక వర్డ్ కనిపించినప్పుడు అది టాపిక్ రిలవెంట్ అయినా ఇర్రిలవెంట్ అయినా ఆ బిట్ని ఒకసారి గుర్తుపెట్టుకోవడం అనేది మంచిది. సో బ్రిస్బేన్ లో ఒలింపిక్ జరగడం ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు 2032లో. కానీ ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ జరగడం మాత్రం ఇది 3వసారి. అది తేడా. అక్కడ ఆస్ట్రేలియాని అడిగితే వేరు, బ్రిస్బేన్ అడిగితే వేరు. సో మీకు 1956లో వాళ్ళు మెల్బోర్న్లో ఆతిథ్యం ఇచ్చారు. అండ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2000లో సిడ్నీ. 1956లో మెల్బోర్న్ అండ్ 2000 ఇయర్లో సిడ్నీలో వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ టాపిక్ మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాం కాబట్టి దాన్ని వదిలేయండి కాసేపు. బ్యాక్. సో బ్రిస్బేన్ అనేది మీకు $400 million తోటి ఇది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తర్వాత మనకు ఇంకా చెప్పాలి అంటే దీంట్లో ఇది బాగా వార్తల్లోకి వచ్చింది, సెలెడోనియా అంట. సెలెడోనియా
ఇది ఒక ఫ్రెంచ్ కాలనీ, పసిఫిక్ ఐలాండ్స్ లో ఉంటున్న వాటిలో ఫ్రెంచ్ కాలనీ. ఇంత దూరం మీకు అక్కర్లేదు. 1853 1853 ఆ ప్రాంతంలో మీకు ఈ సెలడోనియా అనేది అప్పటి నుంచి ఫ్రెంచ్ కాలనీగా ఉంది. పసిఫిక్ ఐలాండ్స్ లో ఉన్న అన్ని దేశాలు, ఈవెన్ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు యూరోపియన్ దేశస్తులే, మెజారిటీ 90%. అక్కడ ఉండే స్థానిక ప్రజలన్నింటినీ కూడా తొక్కేయటం జరిగింది. మీకు ఇంతకుముందు క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఆండ్రూ సైమండ్స్ ఉండేవాడు. ఆ ఆండ్రూ సైమండ్స్ కాస్త మనకు వేషధారణ భిన్నంగా కనిపించేది చూడడానికి. ఆయన ఇండిజినస్, అక్కడ స్థానికమైన వ్యక్తి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా సెలడోనియా వాళ్ళు లో ఒక ట్రైబ్ ఉంది, దాని పేరు కనక్. ఈ కనక్ అనే ట్రైబ్ వాళ్ళు దే ఆర్ అపోజింగ్ ఫ్రెంచ్ రూల్ ని, వాళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఈ యొక్క సమావేశంలో ఒక వార్త అయి కూర్చుంది. సో అది ఇక సెకండ్, ఇక మిగిలిన మీకు పెద్దగా ఎగ్జాంపుల్ పనికి రాకపోవచ్చు. యుఎస్ఏ చైనా ఇంటర్నల్ వార్ అంటే దీనికి పెద్ద ఎత్తున యుఎస్ఏ చైనా కూడా హాజరు కావడం జరిగింది. ఇప్పుడు ఈ చైనా ఒక ఐలాండ్ తో కలిపి పసిఫిక్ ఐలాండ్స్ అన్ని కూడా జస్ట్ అమెరికన్ శాటిలైట్, అమెరికాకి ఆస్ట్రేలియన్ శాటిలైట్, ఆస్ట్రేలియా చుట్టూతోనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కానీ మీకు 2022లో ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది, చైనా కుదుర్చుకుంది. ఎవరితోటి? సోలమన్ ఐలాండ్స్. ఆ రకంగా ఈ సోలమన్ ఐలాండ్ చైనా కిటీలో చేరింది. ఇప్పుడు ఇందులో ఒక డైలాగ్ పార్ట్నర్ గా తైవాన్ ని కుదుర్చుకోవాలి అని ఒక ప్రపోజల్ ఏదైతే వచ్చిందో దాన్ని గట్టిగా సోలమన్ ఐలాండ్స్ చైనా అపోజ్ చేయడం జరిగింది. సో దాన్ని అక్కడికే పక్కన పెట్టేయడం అయితే జరిగింది. తర్వాత ఇవి అమెరికా హ్యాండ్ ఓవర్ లో ఉండే పసిఫిక్ ఐలాండ్స్, ఒకటి గువామ్ అండ్ అమెరికన్ సమోవా. ఎట్లాస్ట్ ఈ చైనా, సోలమన్ ఐలాండ్స్ వీళ్ళంతా వ్యతిరేకించినప్పటికీ కూడా వీటికి అసోసియేటెడ్ మెంబర్షిప్, అనుబంధ దేశాలు, ఆ అసోసియేటెడ్ మెంబర్షిప్ ఇప్పించడంలో మాత్రం అమెరికా సక్సెస్ అయింది. సో వాటి పేరు గువామ్ అండ్ అమెరికన్ సమోవా. గువామ్ అనేది ఒకటి, అమెరికన్ సమోవా అనేది మరొకటి. ఓకే, చలో. రైల్వే ఉద్యోగాల శిక్షణలో నూతన ప్రభంజనం. ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించిన గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. తప్పకుండా అతి త్వరగా రైల్వే ఉద్యోగాన్ని సాధించండి. గ్రేట్ ఇన్స్టిట్యూట్, RRB, సికింద్రాబాద్.